వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఇది వచ్చేసి మన సెకండ్ ఇయర్ వీడియో అనమాట. ఓకే, M14 7 దొరికింది అండ్ మధ్యాహ్నం అవుతుంది. సో మనకైతే ఒక బ్రో కామెంట్ పెట్టాడు, మీరు ఒక బ్రో కామెంట్ పెట్టాడు నాకైతే. ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసా, మీరు వెళ్ళి చూడండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేసి పొద్దున్నే అప్లోడ్ చేసేసా. 6:50కి అట్లా అప్లోడ్ చేసింటా, 7:50కో 6:50కో అప్లోడ్ చేసాను. సరిగ్గా నాకే టైం గుర్తులేదు. ఓకే, బుల్లెట్స్ అనేవి సేకరించుకొని వెళ్దాం పండి. ఇంకా అండ్ పేర్ఫాల్ తీసుకున్నాం అండ్ బుల్లెట్స్ తీసుకుందాం. అండ్ వించెస్టర్ నాకు అవసరం లేదులే, నాకు వించెస్టర్తో పనే లేదు. ఈ కార్ వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో సెంతోసాలో ఎట్లా ఎవరు ఉండాలని చెప్పి సెంతోసాలో దిగి లూట్ చేసుకొని ఇలా వెళ్తున్నా. ఎందుకంటే ఎక్కువగా ఫ్రీ ప్లేస్ ఉన్నప్పుడే మనం తిరగాలి. ఎనిమిస్ వచ్చినప్పుడే దిగామంటే గాడి దిగేటప్పుడే లేపేస్తారు. అందుకే ఇక్కడ దిగి అండ్ పని త్వరగా బూస్ట్ ఆన్ చేసుకొని అండ్ స్పీడ్గా వెళ్ళిపోదాం. ఎక్కడైనా ఓకే, ఇక్కడ పార్కింగ్లో ఏదో ఉంది, పార్కింగ్లో ఎవడో వేయించుకుంటున్నాడు, వాటితో మనకు సొమ్మినహి. ఇక్కడ ఎవడో ఉన్నాడు, వాడిని కొట్టేసుకుందాం. అండ్ ఇక్కడ ఫైటింగ్ కూడా అవుతుంది, మధ్యలోకి వెళ్ళి కొట్టేసుకుందాం. అండ్ ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు అని అడిగితే మనం చూడలేదని అనుకుంటా. నన్ను చూడలేదు. అండ్ హెడ్ కొట్ట నాకిల్ అన్నిటికి డ్యామేజ్ అయితే కొట్టేసుకున్నా. అండ్ పోదాం, ఇటుకు వచ్చేసి కొన్ని బుల్లెట్స్ తీసుకుందాం. వెనకల నుంచి ఎక్కడా? ఓకే, ఈడు కూడా నాకు అండ్ 2 kills వచ్చేసాయి ఇప్పటికే మనం. ఓకే, ఎవడో నాకు గాలి నుంచి దిగినట్టు అనిపించే. అండ్ నాకు పక్క నుంచి ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. ఎవడో నాకు పక్క నుంచి దిగినట్లు గుర్తు బ్రో. ఎవడ్రా? ఇది వేసేస్తా. ఓకే, ఇక్కడ ఎవడో ఉన్నాడు, నేను చూసా. అండ్ వాడు పాపం వాడి మీదకి వాడేసుకున్నాడు, నేను రాకపోయింటే బాగుండు. ఓకే, బీజోన్ తీసుకుందామా? వద్దు, మ్యాక్ 10 వేలు అప్డేట్ చేద్దాం. అండ్ చూద్దాం వీడెవడో ఎవరికో డ్యామేజ్ ఇస్తుండే. అరే ఆయనకి సగం డ్యామేజ్ బ్రో, ఆయనకి అంత ఇచ్చాక ఇంకా 30 డ్యామేజ్ మిగిలింది బ్రో ఆయనకి. మీరు ఆయన బాగా ఆడాడు. నేను కొంచెం 15 మినిట్తోనే మనకు అంతగా డ్యామేజ్ ఇచ్చా. ఒక హెడ్ కొట్టింటే ఆడే పడిపోతాండే. 3 kills వచ్చేసాయి మనకు పార్కింగ్లోనే. ఓకే, ఆడే దిగుదాం. నన్ను కొట్టినోని కొట్టేసుకుందాం. ఛాన్స్ ఉంటుందా? ఛాన్స్ నన్ను కొట్టినాను. దానికి ఎంత డ్యామేజ్ ఇవ్వాలి బ్రో, ఎంత డ్యామేజ్ ఇవ్వాలా బ్రో ఆయనకి. ఓకే, ఇప్పుడు వస్తుంది మనకు ఛాన్స్. రే నాకు ఛాన్స్ ఎదురా. ఎవడని త్వరగా పడిపోతే మనకు ఛాన్స్ వస్తుంది. ఎవరు ఒక్క చావండి రా, అది చాలరా, ఒక్క చావండి రా. అవసరమైనప్పుడు ఎవడు చావడు, అవసరం కాకున్నప్పుడు అయితే అందరూ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఓకే మనకు గన్స్ ఇచ్చేసాడు. అండ్ షార్ట్ ఒకటి, లాంగ్ ఒకటి, బాంబులు కానీ ఒకటి. వారిని నాకే పడేదిరా ఇది. అయిపోయా, ఆడు పాపం రా. నేను హెడ్ కొడదామని కొంచెం పక్కన పెట్టేట కొడితేనే ఆడు పడిపోయా పాపం. బట్ పాపం అని వదిలేసారా, చెక్కించుకుంటారు. నేను త్వరగా వెళ్దాం. వీడు ఇక్కడే ఉన్నాడా నైనా? నాకు వద్దు, నేను ఫస్ట్ కొంచెం నీట్గా లూట్ చేసుకున్న తర్వాత కాబట్టి ఫైట్కి వెళ్తా. వీడు ఇక్కడే ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ లేడు. ఇక్కడ నా గన్స్ ఉన్నాయా? నా గన్స్ ఉన్నాయి, బట్ ఇదేంది బుల్లెట్స్ మొత్తం అంతగా మింగుతున్నాడు. ఏం తీసుకున్నాడు ఇప్పుడు? అసలు లూటే లేదు ఇడా, ఊడ్చి పడేసినాడు లూట్ అంతా. ఓకే, బుల్లెట్లు కూడా లేవు బ్రో. ఏంది బ్రో, వీడు కూడా బ్యాగ్ మొత్తం మెడికిట్ లేకుండా ఓన్లీ బుల్లెట్లు ఒకటి పెట్టుకున్న మహారాజ్ లాగా ఉన్నాడు వీడు. అక్కడ ఎవరు ఉన్నారా?
పాకింగ్లోనే మనకి 4 కిల్స్ వచ్చేసాయి. అంటే ఒక కిల్ వచ్చేసి అది దాంట్లోకి ఎందుకో పోయినప్పుడైతే వచ్చింది. కొత్త అప్డేట్ వేసాడు కదా అని దాంట్లో పోయినాక వచ్చింది. అండ్ నాకు కొంచెం లూట్ ఉంటే ప్యారఫాల్కి ఇవ్వాలి బుల్లెట్స్. ప్యారఫాల్ బుల్లెట్సే దొరకట్లేదు. నేను పాండి చేసి ఏం చేయలేము. వేరే వాళ్ళని కొడితే దొరుకుతుంది బుల్లెట్స్ అంతే. వేరే వాళ్ళ లూట్లో బాగానే ఉంటుంది. ఓకే ఈరోడ ఇంటిపై నుంచి బాంబు చుట్టాను. ఓకే ఆయనకి డ్యామేజ్ ఇచ్చా డబల్. ఓకే ఇంకా ఓకే నాకు పైకి వెళ్ళి ఆయన ఇంకా ఫుల్ కిల్ చేసేసుకొని వద్దాం. వాడేంటి ఇక్కడ లేడు. తెలివి బచ్చో చచ్చాలరా నువ్వు. ఎంతనా దండడుకో అయిపోయావు నువ్వు ఇంకా. అరే ఈడందరినీ గెలికి ఇక్కడ రాణించుకుంటున్నాడు బ్రో. బట్ చనిపోయేటప్పుడు ఏం జలక్కిచ్చి చచ్చాడు బ్రీడు. ఊరినే పడిపోవచ్చు కదా నీకు అంతెందుకు. ఊరినే చదువుకోండా ఎనిమిస్ అందరినీ నా దగ్గర తెప్పించి మరీ చచ్చాడు బ్రో. ఉండు నిన్ను ఇరికిస్తా వాళ్ళ దగ్గరికి. వా ఇప్పుడు చిక్కుకుంటే అడ్డాడు. నాకు అందరూ చిక్కాల్సిందే. నా కొడుక వాళ్ళు నన్ను చిక్కిచ్చారు, నేను వాళ్ళని చిక్కియాలి అంతే. అందరికీ సమానంగా ఉండాలి గైస్. ఇక్కడ ఎవ్వరు లేరు కదరా. అది ఈడేమో గ్లిచ్ చేస్తున్నాడా. చచ్చాం బట్ ప్లస్ అయితే ఒక 50 రావాలి నాకు. 45 ఏంట్రా రే వా. ఓకే 45 ప్లస్ వచ్చినా కొంచెం సంతోషపడాలి. 13 మోర్ 2 మనమైతే వెళ్తామంట. 5 కిల్స్ ఇక్కడ పాకింగ్లోనే వాంచి పడేసాము. ఊడ్చి పడేసాం. ఓకే బాగానే వచ్చింది. ఓకే బాగానే కొట్టాం. బాగా కొట్టింటే మీరైతే కింద ఎర్ర కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ అయితే గట్టిగా అద్దలేండి. మళ్ళీ ఆడ మీ సెల్లులు పగిలిపోతే మళ్ళీ నా మీద కొడతారు. చిన్నగా క్లిక్ ఇవ్వండి అంతే. అది అట్లే రెడ్ కలర్లో ఉండేది వైట్ కలర్ లేకపోతే ఇంక మీరు చాలు వెళ్ళిపోండి. అంటే వీడియోస్ చూడుకోకుండా మాత్రం ఉండకండి. ఈ మధ్య బాగానే ఉంటుంది బట్ చెక్కించుకోవాలి అందరితో. నేను ఎందుకో నాకు అర్థం కానీ ఫీలింగ్ అందరితో కొట్టించుకోవాలి. మున్నా వేస్తే కొట్టే అంత ఫీలింగ్ ఉంటుంది బట్ నేను ఎవరిని కొట్టలేనంత బాటుగా నేతాను లాస్ట్కి. ఓకే మిల్లులోకి వచ్చేసాం. అండ్ ఈ దుబ్బింట్లోనే దిగుదాం ఎందుకంటే పక్కనే చాలా రాక్షసు నా కొడుకులంతా వద్దండి గైస్ అక్కడికి వెళ్దాం. అన్న మీ ప్లేస్లోకి ఎవరు రాలేదు అన్న. వద్దను వీళ్ళంతా నా దగ్గరికి వస్తున్నారు. అండ్ ఇక్కడ యూఎంపీ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక సగం డ్యామేజ్ కూడా పడలేదు. అండ్ హెడ్ పడింది. అండ్ నేను ఈ దగ్గర యూఎంపీ ఉంది రో. కొట్టేసిరా నన్ను ఈజీగా యూఎంపీతో. వద్దు ఫస్ట్ రష్కి లేదనుకంటే మెడికెట్ తిక్కోవాలి. ఇంకో మెడికెట్ ఫాస్ట్గా తిక్కురా. ఎందుకంటే పెళ్లి చూపులకు వచ్చినట్లు వెయిట్ చేస్తావు. అయినా వీడికి ఎవరు పెళ్ళి పెడతారులేండి బట్టతలున్నాడు. ఓకే 32 బుల్లెట్స్ ఉన్నాయి చాలు. నేను ఒక కిల్లు కొట్టాక చాలా కష్టపడతాను. వీడు చూడండి ఇంత పెట్టికంతనే నన్ను అంత బాగా కొట్టేశాడు. అసలు నేను అంత డ్యామేజ్ పీకినా కానీ నాకు 2 డ్యామేజ్ పోయినట్లుంది బ్రో. నాకైతే ఊరిని 30 డ్యామేజ్ కొట్టినట్లుంది బ్రో. నాకైతే బో ఏమన్నానా. ఒక కిల్ వచ్చింది బ్రో ఈసారి అయితే నాకు. అందుకే మిల్లులో ఎవరు దిగమన్నాడు రా. చచ్చేలు ఎక్కున్నా నేను. మిల్లు అంటే నా మళ్ళీ ఆడుతున్నారు. ఓకే ఇక్కడ యూఎంపీ ఉంది. యూఎంపీ తీసేసుకుందాం. అండ్ ఇక్కడ నా లూట్ కూడా ఉంది. నా లూట్ కూడా తీసేసుకుంటా. అండ్ ఇక్కడ నన్ను కొట్టినాడు అయితే మెడికెట్ తిక్కున్నాడు. ఇప్పుడు నేనైతే లేట్ చేయకుండా హెడ్షాట్ కొట్టి. అరే ఏంట్రా వాడు ఎంహెచ్ కుషాలు ఏం కొడుతున్నాడు బ్రో.
కేక కేక కొడుతున్నాడు బ్రో కేక్. వాంచి పడేసాడు బ్రో నన్నైతే. అయ్యో నేను డ్యామేజ్ కూడా ఇవ్వలేదు బ్రో. ఆడే గ్రానైట్లు వేసుకొని చచ్చిపోతున్నాడు. అమ్మాయి నా దగ్గర గన్ లేదు. మళ్ళీ ఆయన దగ్గర కొట్టించుకునే దానికంటే వేరే చోటుకి వెళ్దాం. ఓకే పెద్ద చిన్నిటిలోనే ఆడన లూట్ ఉంటే తీసుకొని బ్రతికి సమాజంలో మంచి పేరు తెచ్చుకుందాం. ఎస్ నేనైతే ఇది కొత్తగా కొనుక్కున్నాను. పైన అదే ఎగురుతున్నట్టు అంటే కొత్తగా కొనలేదు, బట్ నాకు ఓల్డ్ డబ్బు నుంచి ఉందన్నమాట. ఇది నేను చాలా డబ్బులు పెట్టుకున్నా. ఫ్రీగా రాదు వేస్, అన్నీ కొన్ని డబ్బులు పెట్టే కొంటాను. ఓకే MA2B ఉండించుకుందామా? వద్దులని ఎగొడసాను వీళ్ళు. MA2B ఉండించుకుందాం నేను వేస్. మనకంత వద్దులేండి, AK-47 తీసుకుందాం. మనకంత లేదు. అంటే MA2Bతో ఉన్నట్లు పిట్టి డ్యామేజ్ ఇస్తాం. కమల్ హాసన్ నేనురా అంత డ్యామేజ్ ఇచ్చా కానీ ఆడు కదలను కూడా కదలేదు బ్రో. అసలు ఛాన్స్ ఇచ్చినట్లు అయిపోయింది బ్రో. ఆడికి డ్యామేజ్ ఫుల్గా ఇచ్చాను బ్రో, అయినా ఆడు కదలను కూడా కదలలేదు. తమ్ముడు నీ దగ్గర షార్ట్ రేంజ్ కానీ బుల్లెట్స్ అండ్ నీ దగ్గర వుడ్ పేకర్ ఉంది, నాకు మేలు రా ఇచ్చారా. నువ్వు వుడ్ పేకర్ పెట్టుకొని కానీ వెనకాల గ్లోవల్ వేసి కొట్టచ్చురా ఈజీగా. వాడు ఇంకంటాడు చాలా దారుణం రా అని. అది దారుణమే రా, ఎందుకంటే నువ్వు కొట్టకపోతే నన్నేం చేయమంటారా వాట్. ఓకే ఇక్కడ ఎవడో ఉన్నాడు, నేను చూడలేదు అనుకోండి. దొంగనా కొడుకు అట్లా పోతున్నాడు. నేను చూడలేదని మాత్రం అనుకోదురా బుజ్జి కన్నా. ఓకన్నా బయటికి వస్తే నీకు నార్మల్గా కొడతా. నేనే లోపలికి వచ్చానంటే బరాబర్ వాంచుతా. వరుసానంగా బయటికి రాకన్నా బుజ్జి. బయటికి రావాయి. వరుసానంగా చెప్తానా బయటికి రా. నీ అమ్మ జీవితం. ఏనైతే దాగులుమూట ఆడుతున్నాడా? కిందికి దుంకేశాడు వాడు. అంత భయం ఎందుకు రా? నేనేం కొట్టను కూడా కొట్టున్నాను, అసలు కొట్టేకి కూడా రాదు. ఊరినట్లా భయపడిచ్చాను అంతే. ఆడు కిందికి దుంకేశాడు, నేను దుంకుతాను అన్నాడు. మళ్ళా పైకి వచ్చాడు. అదే చాలా పాపం రా. ఏం రాదే, నేను పైకి పోతే నువ్వు నీ కిందికి వస్తే నువ్వు పైకి పోవడం, నేను పైకి వస్తే నువ్వు కిందికి పోవడం. ఏం రా ఇది. దాడు మళ్ళా పైకి వెళ్ళాడు. నీ అమ్మ జీవితం. ఫస్ట్ ఇన్ని కొట్టేసుకుందామంట. ఎడారా బడిగా. అరే హెడ్ కొడదామని ట్రై చేసా, బట్ వీడు 2 డ్యామేజ్ 258 కొడితేనే వీడు చచ్చాడు. ఇంక వీడికి ఎందుకు లేబరు, వీడికి ఇంక డ్యామేజ్ ఇచ్చి వేస్టే. ఆర్ నీ జోన్ ఏంది ఇంత పెద్దగా ఉంది? నా దగ్గరికి అయితే వచ్చేసింది జోన్. ఇది తీసేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు వాడిని ఒక మెడకాయించుకోవాలనుకంటే మనమే మెడకాయించేసుకుందాం. ఏంద్ర ఎంత పెద్ద జోను, నేను చచ్చేలాగున్నా జోన్లోనే. త్వరగా బాల్ స్కిల్ వేసుకొని త్వరగా వెళ్ళిపోదాం, లేకపోతే మనం మీడే చచ్చేలాగున్నాం. రే త్వరగా వెళ్ళురా. నమ్మ జీవితం ఇది ఆగను కూడా ఆగలేదు బ్రో. ఆడవాడు ముందర నా మీదే టార్గెట్ పెట్టినట్లుంది, ఫైరింగ్ అవుతుంది. అదే ఎక్కడున్నాడు రాడు. ఓకే సేఫ్ జోన్కి అయితే వచ్చేసాం. అండ్ ఎవడో ఇక్కడ నాకు ఫైరింగ్ వచ్చినట్లు అనిపించే. జోన్ ఆగిపో జోన్, నేను ఇక్కడ ఫైటింగ్ తీసుకోవాలి. అమ్మాయి జోన్ ఆగట్లేదు. అండ్ అక్కడ ఎవరో దిగుతున్నారు, బట్ ఈ జోన్ ఆగట్లేదు. నేను చక్కగా వెళ్ళిపోతున్నా. అయ్యా పీక్లోకి వెళ్దాం పానిగా సూట్నే. జోన్ కదులుతుంది, స్పీడ్గా రాలేదు. అమ్మ స్పీడ్గా పోతుంది రా జోన్. ఓకే సేఫ్ జోన్లోకి వచ్చేసినాం. అండ్ ఇక్కడైతే ఆగిపోతుంది జోన్. పీక్లోకి వెళ్ళి ఫైట్ తీసుకుందాం. ఇంక ఇక్కడైతే కాదు,
ఇక్కడ ఫైట్ తీసుకుంటే జోన్ మనం చంపేస్తుంది. ఓకే పీక్లోకి ఎంటర్ అవుదామా? అని అమ్మ జీవితం. రే నాకు ఒక యూఎంపీ నా ముఖానికి కొట్టాను రా ఎడని ఉంటే. MP5 నేనేం చేసుకోవాలరా? అనమ్మ ఏంది రాడు ఒకటేసారి అంత డ్యామేజ్ ఏడబ్లేమా? ఫాస్ట్గా నేను వెళ్ళిపోవాలిరా, లేకపోతే నేను చచ్చేటట్టున్నా. బారే ఆడు యాగంత కొట్టాడురా, మరి ఎంత డ్యామేజ్. వాడి దగ్గర ఏ గన్ ఉందో తెలియదు, కానీ వాడి దగ్గర నుంచి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా. చాలా డ్యామేజ్ పీకాడు. ఓకే ఇంకా ఈ లాస్ట్ మ్యాచ్లో వచ్చేసి ఇంకా మనకి మ్యాగే చూపించాలి. దారి మెడికెట్ దిక్కేద్దాం ఫస్ట్. ఆ బాక్స్ అన్న ఆడను ఉంటే మధ్యలో లేపుకొచ్చింటే బాగుండు. ఫాస్ట్గా సేఫ్ జోన్స్కి అన్నిటికీ వెళ్ళిపోదాం. ఎక్కడ సేఫ్ జోన్లో దాక్కుండేది మేలు రా నాయన. వీళ్ళతో కొట్టాడాలంటే చేస్తాను. ఓకే అక్కడైతే ఆర్డర్ వస్తున్నాడు, మనం వద్దు గమ్మున వెళ్ళిపోదాం. మళ్ళీ మనం కొట్టించుకుంటాం. అందుకే సేఫ్ జోన్లో ఫస్ట్ ఉంటే తర్వాత కాలాన్ని ఏమన్నా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా లేదారా నాకు కావాల్సిన కన్నా ఒక్కటి ఉండదు కదరా. ఓకే ఇక్కడ గ్లోవల్ వేసేసుకుందాం. 2 వేసేసే. 2 అంటే ఆ 2 కాదు, లాటీ. ఓకే ఇప్పుడు ఎవడన్నా రాండ్రా, నాకు కొడకలరా వేసేస్తాను. వద్దు అన్న అవునా అన్న వద్దు, నేను చాలా కష్టాలు ఉన్నా. ఆడే అప్పుడే 12 డెవిల్స్ వచ్చేసింది. ఇంకా నేను చెక్కించుకుంటాను. సైలెంట్ గమ్మును కూర్చుండేది మేలు, లేకపోతే వాళ్ళతో చెక్కించుకుంటాలి. నాకు గెలకడాలంటే ఇష్టం. ఆడు వచ్చాడు, నేను చూసుకో బాగుందా? రే ఒక డైమండ్ ప్లస్ కావాలరా అంతే రే. ఒక డైమండ్ సిల్వర్ నాకు నేనేం చేసుకోవాలి చెప్పు సిల్వర్తో. ఓకే ఇక్కడ బుల్లెట్లు ఉన్నాయి, 2 కావాలి నాకు 2 యూస్ఫుల్లే. ఓకే ఇక్కడ ఇంకా కొన్ని బుల్లెట్స్ ఉన్నాయి, ఇది తీసేసుకుందాం. ఓకే అక్కడి నుంచి ఎవడో పోతున్నాడు. ఆడేందో ప్లానింగ్ చేసినట్లు అనిపిస్తుంది. హెడ్ ఏమన్నా పడింది హెడ్. మీరంతా వచ్చి చాలా పాపం అని, బట్ నా కొడుకు ఈ జాలి చూపిస్తానంటే మన మీద జాలి పెడతారు. థామ్సన్ ఓకే థామ్సన్ తీసేసుకొని. అబ్బాయి ఈలే మీడు కమలాసన్ గాడు. అబ్బాయి ఏమన్నా రే తమ్ముడు అట్లా కొట్టద్దురా నా బ్రో. సో 40+ వచ్చింది లాస్ట్కి. సో డైమండ్ 4కి వెళ్ళింటాం. ఓకే డైమండ్ 4కి వచ్చేసాం. ఓపీ గేమింగ్ అనమాట. డైలీ ఇలా వీడియోస్ పెడతాను. సో మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం గైస్. సో ఇప్పుడు అప్లోడ్ చేసేసాం. మరి మూవీకి వెళ్తే మూవీ వీడియో ఇంకోటి పెడతాను. సో మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్. బాయ్. అప్పుడే లేసేసామరా దబ్బే.